ఎమ్మిగనూరు వైసీపీలో ఆధిపత్య పోరు ముగిసిందా లేక ఇప్పుడే కొత్త టర్న్ తీసుకోబోతోందా? అధిష్టానం నిర్ణయం అగ్గికి ఆజ్యం పోస్తోందా లేక చల్లబర్చే ప్రయత్నం చేస్తోందా? హే బిడ్డ, ఇది నా అడ్డ అంటూ రాజకీయం చేసిన మాజీ ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నట్టేనా? నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? పార్టీ పెద్దలు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఇందుకు వివాదాస్పదమవుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుకును తప్పించేసింది పార్టీ అధిష్టానం. రెండు గ్రూపుల మధ్య పంచాయతీ చేసిన పార్టీ అధ్యక్షుడు బుట్టా ప్లేస్లో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని నియమించారు. 2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం ద్వారా ఈసారి ఆ ఎంపీ టికెట్ ఆమెకేనని దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్టయింది. దీంతో ఎమ్మిగనూరు నా అడ్డా అంటూ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేస్తున్న పోరాటం ఫలించినట్టయిందన్న అభిప్రాయం బలపడుతోంది. అదే సమయంలో వివాదాన్ని సెట్ చేయడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయం కొత్త గొడవలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నిర్ణయం బుట్టా వర్గానికి ఏమాత్రం రుచించడం లేదట. రాజీవ్ రెడ్డి రాజకీయాల్లో సబ్ జూనియర్ అని, అతని కింద తాము పనిచేసే ప్రసక్తే లేదని కొందరు సీనియర్స్ రివర్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఎమ్మిగనూరు పట్టణంతో పాటు 2 మండలాలకు చెందిన వైసీపీ సీనియర్ సమావేశమై మంతనాలు జరిపినట్టు సమాచారం. ఉంటే బుట్టా రేణుకను కొనసాగించండి, లేదంటే చెన్నకేశవరెడ్డికి గాని ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డికి గాని ఇన్ఛార్జ్ పదవి ఇవ్వండి, అంతే తప్ప జూనియర్ అయిన రాజీవ్ రెడ్డిని తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అంటున్నారట. మాజీ ఎంపీ బుట్టా రేణుకతో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి మొదటి నుంచి పడ్డం లేదు. 2024 ఎన్నికల్లో రేణుకకు ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వడంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఆ ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి వర్గీయులు కొందరు కలిసి పనిచేసినా ఆయన మాత్రం అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఆ క్రమంలోనే చెన్నకేశవ వర్గీయులు కొందరు ఏకంగా టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఇంకొందరైతే అంతర్గతంగా బుట్టాకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. వైసీపీ నేతల మధ్య సమన్వయం లేకే ఎమ్మిగనూరు సీటు కోల్పోవాల్సొచ్చిందన్నది లోకల్ క్యాడర్ మాట. ఈ విభేదాలతో పార్టీ నష్టపోతుందని భావించిన పెద్దలు ఇద్దరి మధ్య సమన్వయం కోసం ప్రయత్నించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరులో వైసీపీ ఆత్మీయ సమావేశం పెట్టి మరీ 2 వర్గాలను కలిపే ప్రయత్నం చేశారు. ముందే ఇద్దరిని సంప్రదించి మీటింగ్ పెట్టినా తీరా డయాస్ మీద చెన్నకేశవరెడ్డి బుట్టా రేణుకను ప్రత్యక్షంగా పరోక్షంగా టార్గెట్ చేయడంతో మ్యాటర్ మొదటికొచ్చిందే. ఎమ్మిగనూరులో తాను ఎవరితో ఎలా పోరాడింది చెబుతూ బుట్టా రేణుక అందర్నీ కలుపుకుని పోవడం లేదని చెప్పుకొచ్చారాయన. కానీ ఆమె మాత్రం తాను అందర్నీ కలుపుకుని వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. ఏదో పెద్దల మాట కాదనిలేక అప్పుడు ఇద్దరూ తలూపేసినా ఆ తర్వాత కలిసి పనిచేసిన దాఖలాలే లేవు. సందర్భం ఏదైనా సరే ఎవరికి వారే యమునా తీరే. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్ తీవ్రంగా ప్రయత్నించడంతో ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గాల విభజన జరిగితే అవకాశం కల్పిస్తామని జగన్మోహన్ కు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా విభేదాలు మాత్రం ఆగలేదు. అదే సమయంలో చెన్నకేశవరెడ్డి మాత్రం తగ్గకుండా తమ కుటుంబానికే ఎమ్మిగనూరు నియోజకవర్గం బాధ్యతలివ్వాలని పట్టుబట్టారట. దీంతో జగన్ లండన్ పర్యటన తర్వాత బుట్టా రేణుక చెన్నకేశవరెడ్డిని పిలిపించి నచ్చజెప్పినట్టు తెలిసిందే. ఆ క్రమంలోనే నియోజకవర్గ వైసీపీ బాధ్యతల్ని చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి అప్పగించారట. కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకిస్తామన్న హామీతో ఆమెను లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ ఆ పోస్టుతో బుట్టా వర్గం అస్సలు సంతృప్తిగా లేదట. ఇన్నాళ్లు నియోజకవర్గమంతా తిరిగి తాను సెట్ చేసుకున్నాక ఇలా డిస్టర్బ్ చేయడం ఏంటి అన్న బాధతో ఉన్నారట ఆమె. అందుకు తగ్గట్టే బుట్టా వర్గీయులు కూడా ప్రత్యేక మీటింగ్స్ పెట్టుకుంటూ నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చెన్నకేశవరెడ్డి కుటుంబానికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడానికి వాళ్లకు అభ్యంతరం లేకున్నా రాజీవ్ రెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటున్నారు. తమ మాట వినకుండా ఇలాగే కొనసాగిస్తే పార్టీ మారేందుకు కూడా కొందరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. నందవరం మండల వైసీపీ కన్వీనర్ శివరెడ్డి గౌడ్ ఆల్రెడీ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారట. అదంతా ఒకెత్తైతే బుట్టాను కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఇప్పుడు అక్కడున్న బీవై రామయ్య పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు మాజీ మేయర్ అయిన రామయ్యకు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఓడిపోయాక ఈయనే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా బ్యాక్ టు కర్నూలు టౌన్ అన్నట్టుగా మారిపోయిందంటున్నారు. మొత్తంగా ఎమ్మిగనూరు పరిణామాలు కర్నూలు వైసీపీలో కుదుపులకు కారణమవుతున్నాయి.